కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు గారికి అనుబంధం ఈనాటిది కాదు. వాస్తవంగా ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయనే. మంత్రిగా కూడా చేశారు కాంగ్రెస్ పార్టీలో. ఎన్టీ రామారావు గారు పార్టీ తీసుకున్న తర్వాత ఎన్టీ రామారావు గారి పార్టీలో ఆయన ఓడిపోయిన తర్వాత జాయిన్ అయ్యారు చంద్రగిరి నుంచి. ఆ తర్వాతనే ఎన్టీ రామారావు గారు దగ్గర నుంచి ఆయన పార్టీని 1995లో తీసుకున్నప్పుడు యాక్చువల్‌గా అట్లాంటిది జరిగినటువంటి సందర్భంలో రాష్ట్రపతి పాలన పెట్టేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటటువంటిది. అంతకుముందు ఎన్టీ రామారావు బలంగా ఉన్నప్పుడు అస్థిరపరిచినటువంటి కాంగ్రెస్సు, మరి పార్టీ ప్రభుత్వాన్ని చీల్చిన టైంలో ఎన్టీ రామారావే గొడవ చేస్తున్న టైంలో చేసి పార్టీని నాశనం చేయొచ్చు కదా! ఎందుకు చేయలేదు అంటే తమ మనిషిగానే భావించింది చంద్రబాబు. ఈవెన్ ఆ ర్యాపో ఉండటం వల్లనే రాజశేఖర రెడ్డిని సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రి పీఠానికి దగ్గర కానీయకుండా చేయగలిగారు చంద్రబాబు. కాంగ్రెస్ అధినాయకత్వంతో ఎప్పుడు ఆయన ర్యాపో బానే ఉంటది. అస్థిర ప్రభుత్వాలు ఇక్కడ రావడానికి ఓ నేదురుమల్లులు, ఒక మర్రి చెన్నారెడ్డులు, ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్లు ఇట్లాగా వచ్చి రోసయ్యలు, కిరణ్ కుమార్ రెడ్లు ఒక బలమైన నాయకుడు రాకుండా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పోటీ రాజశేఖర రెడ్డి వచ్చేదాకా కుదరలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కాకుండా ఉండటానికి కూడా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానంతో కలిసి కేసులు పెట్టినటువంటిది చరిత్ర కూడా అప్పుడు తెలుగుదేశానికి ఉంది. అట్లాగే మొన్న ఎన్నికల్లో నేరుగా కలిసి పోటీ చేశారు 2018లో. కాంగ్రెస్ని పెద్దగా విమర్శించరు, పెద్దగా విభేదించరు. ఈవెన్ కాంగ్రెస్ అడిగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో ఫస్ట్ లెటర్ రాసి ఇచ్చింది చంద్రబాబు. ఇప్పుడు ఆర్యాపోనే ఉండబట్టినే ఎవరు షర్మిలని పిసిసి చీఫ్గా తెచ్చి కాంగ్రెస్ పార్టీనే ఇక్కడ తెలుగుదేశం బి టీమ్గా నడుస్తోంది ఆంధ్రాలో. అలాగే చంద్రబాబు గారి మనిషే తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఇంత యాక్సెస్ ఉంది. అందుకే అనుకుంటా లోకేష్ గారు తాజాగా రాహుల్ గాంధీకి ఒక సలహా ఇచ్చారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కాంక్లేవ్లో ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ తర్వాత సెకండ్ మోస్ట్ ట్రోల్ అయిన వ్యక్తి నేనే. చాలామంది నన్ను అపార్థం చేసుకున్నారు. అయితే పాదయాత్ర విషయంలో రాహుల్ గాంధీని మెచ్చుకోవాల్సిందే. దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఓ రాజకీయ నాయకుడిగా నాకు తెలుసు. ఆయన నాకంటే సీనియరు, నేషనల్ పార్టీ లీడరు. కానీ ఆయనకి నా సూచన ఏంటంటే పాదయాత్ర చేసి మర్చిపోకూడదు. నేను అలా చేయలేదు. ఆ విషయాలను పుస్తక రూపంలో తీసుకొచ్చా అంటూ ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంటే రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు. రాహుల్ గాంధీతో ర్యాపో మెయింటెనెన్స్ కొనసాగుతుందన్న విషయం అర్థమవుతుంది.